నోట్ల రద్దుపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. నోట్ల రద్దుపై రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ ధర్నాలో సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. నోట్ల రద్దు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని నేతలు ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల సామాన్యులు తీవ్ర కష్టాలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహిస్తోంది. అక్కడి నుంచి మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్త ధర్నాలో ప్రతి జిల్లా కలెక్టరేట్ ముందు కూడా కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ఉన్నాం. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. 50 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ నోట్ల రద్దుకు సంబంధించినటువంటి ఫలితాలు ఏంటో ప్రభుత్వం వెల్లడించలేదు. దాని తర్వాత కష్టాలు కూడా తీరలేదు. నోట్ల రద్దు తర్వాత వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. బిజినెస్ సెగ్మెంట్ పూర్తిగా కొలాప్స్ అయినటువంటి సిచ్యువేషన్. ప్రజల కష్టాలు తీరలేదు. నోట్లు కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. దాంతో పాటు ఇంకా చిన్న వ్యాపారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. రిజర్వ్ బ్యాంక్ కూడా ఇప్పటివరకు జరిగినటువంటి నోట్ల లెక్కలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏం జరిగిందనేది చెప్పలేకపోతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పలేకపోతుంది. దీని పట్ల దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఆందోళన నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇటు రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా పాల్గొన్నారు. ఇతర కాంగ్రెస్ నేతలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఇక సూర్యాపేటలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జాతీయ నాయకులు కుంతి, అదేవిధంగా మిగతా నేతలంతా, ఇంకా నల్గొండ జిల్లాలో జానారెడ్డితో పాటు అక్కడున్నటువంటి రంగారెడ్డి జిల్లా నేతలు, కరీంనగర్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్తో పాటు మిగతా నేతలు కూడా అక్కడ పాల్గొంటున్నారు. మొత్తంగా చూసినట్టయితే పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు ఈ అంశాన్ని తీసుకుపోవాలి. దేశవ్యాప్తంగా గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరిగింది, నోట్ల రద్దు తర్వాత ఎన్ని కష్టాలు పడుతున్నారు ప్రజలనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ధర్నాల ద్వారా అంటున్నారు. దాంతోపాటు ఈ నెల 2వ వారంలో రాహుల్ గాంధీ టూర్ కూడా తెలంగాణలో ఉండే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో కానీ లేకపోతే ఇతర జిల్లాల్లో కానీ ఏదో ఒక జిల్లాలో కానీ ఈ టూర్ ఉండే అవకాశం ఉన్నట్టుగా నేతలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. రాహుల్ గాంధీ ఇక్కడ పర్యటించేటువంటి అంశాల్లో మొదటగా నోట్ల రద్దుకు సంబంధించినటువంటి ఒక ర్యాలీ ఉండబోతుంది. ఆ తర్వాత అవసరమైతే ఒక ఆందోళన కార్యక్రమంలో కూడా రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఇక నుంచి 50 రోజులు ప్రధాని మోడీ సమయం అడిగారు. 50 రోజులు గడిచిపోయింది. నోట్ల రద్దు తర్వాత ఎలాంటి పరిణామాలు వచ్చాయి, ఎలాంటి ఫలితాలు వచ్చాయి ఇప్పటివరకు ప్రభుత్వం వెల్లడించలేదు. దాంతోపాటు ప్రజల కష్టాలు వైపు తీరలేదు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా లిక్విడ్ క్యాష్ దొరక్క రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎరువులు లేవు. పంటలు అమ్మితే వచ్చేటువంటి డబ్బులు లిక్విడ్ క్యాష్గా రావట్లేదు. నెక్స్ట్ వేసే పంటలకు కూడా పెట్టుబడి లేదు. ఈ నేపథ్యంలో వీటన్నిటిపైన ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది.